వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఆదర్శమని తెలిపారు. ప్రతి వ్యక్తి విద్యావంతులై ఆత్మగౌరవంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు బడుగు వర్గాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. వారి వాక్కు స్ఫూర్తిగా తీసుకుని దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజం నిర్మాణమే అంబేద్కర్ కళ అని గుర్తు చేశారు. ఆ కళను సాకారం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధునిక భారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపారమని కొనియాడారు. ఈ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకొని పునరంకిత భావంతో ముందుకు సాగుదామని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఈ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చాలా మంది దృఢ సంకల్పంతో ఉన్నారు. అది మనము ఇలాంటివి చేయగలిగితే పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ అన్నీ తెచ్చుకోకుండా ఇంకా ఉన్నారు. నేను గతంలో చెప్పినట్టు మన డీఎల్సీ మీటింగ్ అయినప్పుడు కలెక్టరేట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కాక అది కేసు రిజిస్టర్ అవ్వలేదు. సో అలాంటివి ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వాటిల్లో మీరు సహాయపడితే ఇంకా కూడా మన వాళ్ళు ఇంకా కూడా పైకి వస్తారు. ఇంకా కూడా కొంతమంది అక్కడిలోనే ఉన్నారు. వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు కొంతమంది అంటే మన డైలీ లైఫ్ మనకు ఉన్నది. దాంతో మనకు తెలిసిన లైఫ్లో మనం కొంచెం డెవలప్ చేసి చేయగలిగితే మనం కష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టే. అలాగే నేను పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాను. అందరూ కూడా కలుగుతాం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జయంతి కాకుండా ప్రతిరోజు కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ